ఇప్పుడు ఒక 2 పియర్స్ కుంగిపోయినాయి కాబట్టి ఏదైతుందో దాన్ని వదిలేయలేము మనం. ఇప్పుడు ఈ ప్రాణహిత నదీ జలాలపై ఆధారపడ్డట్టుగా మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, రంగనాయక సాగర్ కానీ, అనంత సాగర్ కానీ, మలక్పేట రిజర్వాయర్ కానీ, మిగిలిన షామీర్పేట కానీ, రేపు భవిష్యత్తులో మూసి ప్రక్షాళన కూడా దీనిపైన ఆధారపడబోతుంది. హైదరాబాద్ నగర దాహార్తి తీర్చబోయేది కూడా ఇదే. మన పారిశ్రామిక అవసరాలకు వినియోగపడేది కూడా ఇదే. ఇప్పుడు మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టే కడెం సర్ప్లస్ ఈ 2 మేరకు వస్తే మనకు 100 టీఎంసీ రావచ్చే. అసలు ఫ్లడ్ సీజన్లో ఏమైనా ఎక్కువ వస్తే మీ వరద కాలువ ద్వారా మిడిమానేరు ఎలండికి చేర్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చి ఏదైతున్నదో వీళ్ళు ఏ మేడిగడ్డ అన్నారంపై ఆధారపడి నిర్మితమైనటువంటి ఈ కాళేశ్వరం కాంపోనెంట్స్ అవి ఇప్పుడు ఏదైతుందో మనకు సరే అదృష్టం కొద్దీ కాలం అనుకూలిస్తున్నది. రేపు ఎప్పటికీ కాలం ఇదే విధంగా ఉంటుందని ఊహించలేం మనం. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతుందో ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రణాళికలో తుమ్మడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేసి తుమ్మడిహట్టి వద్ద నుండి ఏదైతుందో ఆల్రెడీ ఉమ్మడి రాష్ట్రం తవ్విన కాలువలను అప్పుడు 152 మీటర్ లెవెల్లో తవ్విన వాటిని 148 మీటర్కు రీడిజైన్ చేసి సుందిళ్ళ వరకు తీసుకురాగలిగినట్టయితే సుందిళ్ళలో ఉన్న లిఫ్ట్తోనే ఎల్లంపల్లికి లిఫ్ట్ చేయొచ్చు అని ఒక ఆలోచనతో మనం ఎన్నికల ప్రణాళికలు కూడా పేర్కొన్నామే కాంగ్రెస్ పార్టీ.